హాయ్ ఫ్రెండ్స్, A1 శ్రీ మీడియాకు స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండల పరిధిలోని రాగానపల్లి గ్రామంలో కుమ్మరి వీధి, అదేవిధంగా గొల్ల వీధిలో దాదాపుగా 50, 60, 70 కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలకు 3 నెలల నుండి చుక్క నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి కోసము 2-3 కిలోమీటర్లు వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఎక్కడైనా కానీ కరెంటు వస్తేనే అక్కడికి వెళ్ళి మోటార్లు వాళ్ళు వదిలితేనే నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఎంతమందికి చెప్పినా ఇంతవరకు స్పందించలేదు. ఇప్పుడు విధంగా చిన్నపిల్లలు కానీ అదే వృద్ధులు కానీ నీటిని తెచ్చుకోలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కనుక ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సదుపాయం కల్పించాలని A1 శ్రీ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతున్నది. అదేవిధంగా వారు పడుతున్న నీటి కోసము, ఒక బింది నీటి కోసము ఎంత ప్రయాసపడుతున్నారో వారి మాటల్లోనే విందాము. మాకు నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ బజార్లు 2 బజార్లు చాలా ఇబ్బంది పడుతున్నాము. చాలా కష్టమైపోయింది. నీళ్ళు బోర్లు తాగిపోతే వాళ్ళు మాకు నీళ్ళు చాలు మీరు అన్నీ ఎత్తుపోతారు అని వాళ్ళు రానిరు. మాకు చాలా ఇబ్బంది అయింది సార్. మీరు దయచేసి మాకు నీళ్ళు దారి చూపియాల. లేదు నైనా మాకు నీళ్ళు దారి చూపండి తండ్రి. బోర్ సాగిపోయినా రాలేదు నీళ్ళు, బోర్ సాగిపోతే రానీళ్ళు రైతులు. మాకు నీళ్ళు లేవు తండ్రి, మాకు నీళ్ళు దారి చెప్పండి. మీరు ఎన్ని రోజుల నుంచి రాలేదమ్మా? 3 నెలలు అవుతాను స్వామి, మాకు నీళ్ళే రాలే. 3 నెలల నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? 3 నెలలు తడిపోతే నూకేస్తున్నారు. మేము ఆడవాళ్ళు ముస్లిం వచ్చక మీరే మీ పరిస్థితి చేసి మాకు ఎట్లా చేయాలి దేవుడా? దూరం పాలే ముస్లిం వచ్చక మొన్న పడి లేచి కాళ్ళు తగ్గించుకున్నాను తండ్రి. వెళ్ళిపోయినాయి నూక్కొని దుబ్బుకొని మా ఎసట్లు ఎట్లున్నాయినా మాకెందుకు చెప్పండి తండ్రి. మీరు మేము 3 నెలలు అయింది అవసరాలు పడబట్టి. మేము ఏడ కరెంట్ ఇచ్చినప్పుడల్లా బోర్లతో నీళ్ళు తెచ్చుకోవాలా. మాకు సర్పంచ్ కానీ ప్రతి ఒక్క ఎవరే కానీ మాకు రెస్పాన్స్ లేదు. మేము అసలు నీళ్ళకి ఆడిపోయినా ముసలోళ్ళు ముతకోళ్ళు అందరికీ కావాల్సిందే నీళ్ళు ఉంటేనే మాకు అన్నిటికీ. నీళ్ళు లేని మేము బోర్ల కిందకి పోతాము. వాళ్ళు మాకు పంట పండాలి, పంటకు నీళ్ళు లేవంటారు. మేము ఎక్కడ పోయి తెచ్చుకోవాలన్నా చెప్పండి అన్న మీరే. ఇదే అండి, మాకు 3 నెలలు ఉంటే నీళ్ళు రావడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాము. బోర్ల కింద పోయి నెలలో పోయి నీళ్ళు తెచ్చుకోవాలి. కరెంటు ఉన్నప్పుడు మాత్రం అది కొట్టుకొని తెచ్చుకోవాలి. మేము 10 రోజులు కలిసి ఓ బిందె వస్తే ఏం చేస్తుంది మేము పశువులకు మనసులకు? మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎక్కడ రైతులు మీకు నీళ్లు పట్టుకొని ఇస్తున్నారా? నీరు వాళ్ళు కూడా ఎందుకు? మాకు పొలం బాగాలి కదా, పంటలకు పోవాలి కదా నీళ్ళు. మరి మీరు సర్పంచ్ని కానీ అధికారులు కానీ ఎవరినన్నా అడిగినారా? స్పందించినది ఏం లేదు, ఎవరు స్పందించలేదు. అది మోటార్ తయారు చేస్తే 2 రోజులకు రోజు రిపేర్ అయిపోతా ఉంది. రాగానపల్లిలో 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 రాగానపల్లిలో